హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. ఒక 30 నిమిషాలకు మేనేజర్ పరిగెడుతూ వచ్చి, సార్, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు సార్ అని కంగారుగా చెప్పడంతో చూస్తున్న ఫైల్స్ అక్కడే ఉన్న వాళ్ళకిచ్చి జాగ్రత్తగా మేనేజ్ చేయండి అని చెప్పి ఇద్దరు బయటకు వచ్చి కిందకి వెళ్లారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వాళ్ళ ఐడి కార్డ్స్ చూపించి సర్చ్ చేయాలని వారెంట్ చూపించడంతో ఇద్దరి మొహాల్లో కంగారు కవర్ చేసుకుంటూ ఓకే అంటూ చెప్తారు. అందరి ఫోన్స్ కలెక్ట్ చేసుకుని సర్చ్ చేస్తూ ఉంటే ఒక ఇద్దరు ఆఫీసర్స్ అకౌంట్స్ చెక్ చేయాలి అని అనడంతో అకౌంట్స్ డిపార్ట్మెంట్ కి వెళ్లి ఆఫీసర్స్ అకౌంట్స్ మొత్తం చెక్ చేస్తూ ఉంటే ఒక 4 కోట్లకు లెక్క మిస్ అవ్వడం గమనించి ఇంకా స్ట్రిక్ట్ గా చెక్ చేస్తూ ఫైనల్ గా ఒక 50 క్రోర్స్ కి లెక్కలు లేకపోవడంతో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. ఇద్దరు నీళ్ల నములతో ఏదో చెప్తూ ఉంటే అప్పుడే ఒక కొరియర్ వస్తుంది. రాజేష్ అది చూసి అటువైపు వెళ్తూ ఉంటే ఇంకొక ఆఫీసర్ ఆ కొరియర్ చూసి రాజేష్ ని తీసుకొనివ్వకుండా అతను తీసుకొని దాని వైపే చూస్తూ ఇదేంటి అని అడుగుతాడు. రాజేష్ కంగారును కష్టంగా లోపలే అణుచుకుంటూ పైకి చూపించకుండా ఆ అది ఆఫీస్లోకి కావాల్సిన కొన్ని వస్తువులు ఆర్డర్ చేశాము అని అంటాడు తడబడుతూ. ఆఫీసర్ రాజేష్ వైపు చూస్తూ, మీరెందుకు కంగారు పడుతున్నారు ఆఫీస్లో థింగ్స్ కోసం ఆర్డర్ చేసినప్పుడు అని అడుగుతాడు. రాజేష్ ఎంత కంగారుని మేనేజ్ చేయాలనుకున్నా అది కాస్త పసిగట్టి రాజేష్ తడబడుతూ కంగారేమీ లేదు అని చెప్తే ఆఫీసర్ ఒకసారి అవినాష్ వైపు చూసి రాజేష్ వైపు చూస్తూ, ఓకే అయితే మేము ఒకసారి ఇది ఓపెన్ చేసి చూస్తాము అని చిన్నగా అది ఓపెన్ చేస్తూ ఉంటే రాజేష్ కి అవినాష్ కి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి టెన్షన్ కి. అందులో ఏం ఉందో ఊహించలేక ఆ ఆఫీసర్ కి బాక్స్ ఓపెన్ చేయగానే పైన ముందు 2 మౌసెస్, 2 కీబోర్డ్స్ ఉంటాయి. అవి బయటకు తీయగానే ఒక పేపర్ ఉంటుంది ఫోల్డ్ చేసి. ఆ పేపర్ తీసి చూడగానే కింద ఏదో పౌడర్ ప్యాకెట్స్ కనిపిస్తాయి. ఆఫీసర్ డౌట్ గా ఆ ప్యాకెట్స్ వైపు చూస్తూ పక్కనే ఉన్న ఇంకో ఆఫీసర్ వైపు చూస్తాడు. అతను కళ్ళు చిన్నవి చేసి ఒక ప్యాకెట్ చేతిలోకి తీసుకొని కొంచెం ఓపెన్ చేసి పౌడర్ తీసి టేస్ట్ చేసి ఆ ఆఫీసర్ తో, ఏవి డ్రగ్స్ సార్ అని అంటాడు. అంతే, రాజేష్ అవినాష్ కి గుండాగినంత పనవుతుంది. రాజేష్ కైతే చెమటలు పట్టేసి టెన్షన్ తో పోయేలా ఉంటే తర్వాత ఆఫీసర్ చేతిలో ఉన్న పేపర్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో, హలో రాజేష్ గారు, మీరు అడిగినట్టే ఎప్పటిలా మీకు సరుకు పంపించాను. అడ్వాన్స్ గా 20 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు మీకు సరుకు అందింది కాబట్టి మిగిలిన 20 లక్షలు కూడా పంపించండి. ఎప్పటిలాగానే ఎవ్వరికి డౌట్ రాకుండా ఉండడం కోసం సరుకు కొరియర్ చేశాను. ఈసారైనా నా కమిషన్ కొంచెం చూసివ్వండి, ఎప్పట్లా కట్ చేయకుండా. మళ్ళీ సరుకు కావాలని అనుకుంటే ఒక 4 రోజుల ముందే ఎప్పటిలా లెటర్ పంపించండి, ఎవ్వరికి డౌట్ రాకుండా. ఫోన్లో మాట్లాడితే తెలిసే అవకాశం ఉంటుంది కదా, నేను చెప్పే పని లేదు మీకు. కానీ ఎప్పట్లో మనం జాగ్రత్తగా ఉండడం కోసం చెప్తున్నానంతే. వీలైనంత తొందరగా మిగతా అమౌంట్ పంపించండి అని ఉంటుంది ఆ లెటర్లో. ఆఫీసర్ అదంతా పైకి చదువుతాడు. ఇంకో ఆఫీసర్ లెటర్ చదువుతూ ఉన్నప్పుడే పోలీస్ టీమ్ కి కాల్ చేసి డ్రగ్స్ దొరికిన విషయం చెప్తే అవినాష్ ఇప్పుడు ఏం చేయాలి, ఎలా బయటపడాలని ఆలోచిస్తూ ఉంటాడు టెన్షన్ గా. రాజేష్ కి కనీసం అసలు ఏం చేయాలో కూడా అర్థం కాకుండా ఉంటే అవినాష్ కి అర్థమైపోతుంది ఇదంతా ఎవరు చేశారు. మిగతా ఆఫీసర్స్ కూడా ఆఫీస్ మొత్తం చెక్ చేసి అక్కడికి వస్తే ఒక ఆఫీసర్ తన చేతిలో ఉన్న ఒక 2 గన్స్ చూపిస్తూ, ఏవి దొరికాయి, వీటికి లైసెన్స్ ఉందా అని అడుగుతారు రాజేష్ వైపు చూస్తూ. రాజేష్ లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపితే ఇంకో ఆఫీసర్ మిగతా ఆఫీసర్స్ ని చూస్తూ, అకౌంట్స్ లో మొత్తం ఒక 10 కోట్లు తేడా ఉంది అని అంటాడు. వేరొక ఆఫీసర్ స్టెప్స్ దిగి కిందకి వస్తూ, సార్, చైర్మన్ క్యాబిన్ లో డ్రగ్స్ దొరికాయి అని కొన్ని ప్యాకెట్లు అక్కడ టేబుల్ మీద ఉంచితే అప్పుడే పోలీస్ వాళ్ళు లోపలికి వస్తారు. అప్పటికి బయట మీడియా చేరిపోతుంది. ఓ అజ్ఞాత వ్యక్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో కార్తీక్ బాబు అరేంజ్ చేసిన కొంతమంది వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించడానికి రెడీ అయిపోతే ఒక అమ్మాయి ముందుకు వచ్చి భయం నటిస్తూ, సార్, మేము ఇన్ని రోజులు మా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా నరకం అనుభవిస్తున్నాం. ఈ అవినాష్ సార్ మమ్మల్ని హెరాస్ చేస్తూ ఉంటారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తామని అంటే మా ఆఫీస్లో ఫ్రాడ్ చేశారని, మీ లైఫ్ స్పాయిల్ చేస్తానని బెదిరించారు అని అతను చెప్తూ ఉన్న
ఉన్నప్పుడే ఒక నలుగురు అమ్మాయిలు ముందుకు వస్తారు. అవును సార్ అంటూ. ఇంకో అమ్మాయి అక్కడున్న ఆఫీసర్స్తో, ఇక్కడ జాబ్ మానేద్దామని అనుకుంటే మేము 1 ఇయర్ కి రాసిన బాండ్ ని 10 ఇయర్స్ కి మార్చి 10 lakhs కట్టి జాబ్ మానేయండి, లేదంటే పోలీస్ స్టేషన్ కి వెళ్తారని బెదిరించారు సార్. ఇప్పటి వరకు ఎవరికి చెప్పాలో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు మీరున్నారనే ధైర్యంతో మాకు ఏం కాదు అని మీ మీద నమ్మకంతో నిజం బయట పెడుతున్నాం సార్ అని అంటుంది ఇంకో అమ్మాయి. అవినాష్కి ఫీజులు ఎగిరిపోతాయి వాళ్ళు చెప్తూ ఉన్నదానికి. బయట ఎలా ఉన్నా ఆఫీస్లో ఎప్పుడూ ఎవ్వరితో మిస్బిహేవ్ చేయలేదు అతను. ఇదంతా లైవ్ కాన్ఫరెన్స్ కాల్లో చూస్తూ ఉన్నారు కార్తీక్, శౌర్య, ఆకాష్. అవినాష్, రాజేష్ ఫేస్ లో చూసి ముగ్గురు పెదవుల మీద ఈవిల్ స్మైల్ వచ్చి చేరుతుంది. ఆఫీస్ లో కొంతమందిని ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయిల స్టేట్మెంట్స్ తీసుకుని వెంటనే రాజేష్, అవినాష్ ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు మీడియాకి జరిగింది చెప్పి. తప్పులు ఎవరు చేసినా వదిలిపెట్టమో, ఇలాగే ఎవరైనా వర్క్ ప్లేస్ లో ఇబ్బంది పెడుతున్నా మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తే వెంటనే యాక్షన్ తీసుకుంటామని చెప్తారు. అప్పుడే లైవ్ లోకి వచ్చిన కమిషనర్ గారు. వస్తున్న న్యూస్ చూసి పిఏ ఫాస్ట్ గా మీటింగ్ లో ఉన్న సీఎం ప్రతాప్ దగ్గరికి వెళ్ళి, సార్ ఎమర్జెన్సీ అని అంటే, ప్రతాప్ మీటింగ్ నెక్స్ట్ డే కంటిన్యూ చేద్దామని చెప్పేసి బయటకు వచ్చి కారులో కూర్చోగానే పిఏ పక్కనే వచ్చి కూర్చుంటాడు. డ్రైవర్ కార్ స్టార్ట్ చేయగానే పిఏ ఫోన్లో బ్రేకింగ్ న్యూస్ ఓపెన్ చేసి ప్రతాప్ చేతిలో ఫోన్ పెడతాడు. బ్రేకింగ్ న్యూస్ లో బిజినెస్ మ్యాన్ రాజేష్ వర్మ, అతని కొడుకు అవినాష్ వర్మ గురించి ఎప్పుడు అందిన వార్త అంటూ ఇల్లీగల్ గా వీళ్ళు చేస్తున్న మోసాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ బిజినెస్, లేడీస్ హారాస్మెంట్, బిజినెస్ లో ఫ్రాడ్, ఇలా ఎన్నో స్కామ్స్ బయటపడ్డాయి. ఐటీ దాడిలో వెలుగులోకి వచ్చిన నిజాలు, నిందితులైన రాజేష్, అవినాష్ లను అరెస్ట్ చేసిన పోలీసులు. ఇందులో ఇంకా ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరో పెద్ద తలకాయ హస్తం ఉందంటూ అనుమానం వ్యక్తం చేస్తున్న విశ్లేషకులు. ఇందులో ఎవరున్నా క్షమించేది లేదు అని అంటున్న పోలీసులు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు, ఎవరైనా బాధితులుంటే నిర్భయంగా చెప్పవలసిందిగా కోరుతున్న పోలీస్ శాఖ అని వస్తున్న న్యూస్ చూసి కంగారుని ఏ మాత్రం బయట పెట్టకుండా గంభీరంగా ఉంటాడు ప్రతాప్. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఖుషి పాప హుషారుగా బయట గార్డెన్ లో పప్పీస్ తో ఆడుకుంటూ ఉంటుంది. అలా ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక పప్పి బయట గేట్ వరకు వెళ్లి గేట్ సందులో నుంచి బయటకు వెళ్లిపోతుంది. దాన్ని పట్టుకోవడం కోసం వెనకే వచ్చిన ఖుషికి సెక్యూరిటీ వాళ్ళు అడ్డుగా వచ్చి, మేడం మీరు బయటకు వెళ్ళకూడదు అని వినయంగా చెప్తారు గేట్ ఓపెన్ చేయకుండా. ఖుషి వాళ్ళ వైపు సీరియస్ గా చూస్తూ, నేను పప్పిని తీసుకుని రావాలి అని అంటుంది. అప్పుడే మైక్ అక్కడికి వచ్చి, మేడం పప్పిని సెక్యూరిటీ వాళ్ళు తీసుకుని వస్తారు అని ఒక ఇద్దరిని పంపిస్తే ఖుషి సీరియస్ గా మైక్ తో, నేను వెళ్ళాలి అని అంటుంది. మైక్ వినయంగా, నో మేడం, ఇది సార్ ఆర్డర్, మీరు బయటకు వెళ్ళకూడదు, పప్పీని తీసుకొని రావడానికి వాళ్ళు వెళ్ళారు కదా అని అంటే ఖుషి గుర్రుగా మైక్ వైపు చూసి అక్కడి కింద కూర్చొని, సరే నా పప్పి తెచ్చే వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అని అంటుంది. మైక్ ఖుషి ముందు మోకాళ్ళ మీద కూర్చొని, మేడం ప్లీజ్ మీరు లోపల కూర్చోండి అని అంటే, లేదు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అని అంటుంది ఖుషి. మైక్ తల తిప్పి సెక్యూరిటీ వైపు చూడగానే అతను ఫాస్ట్ గా లోపలికి వెళ్లి ఒక చైర్ తీసుకొని వస్తాడు. మైక్ ఖుషి వైపు చూస్తూ, మేడం ప్లీజ్ చైర్లో కూర్చోండి అని అంటే ఖుషి మొహం తిప్పేసి అలాగే కూర్చుంటుంది. మైక్ ఇంకేం మాట్లాడకుండా పైకి లేచి లోపలికి వెళ్లి హాల్లో కూర్చుని ఉన్న రాజేంద్ర గారి దగ్గరికి వెళ్లి, సార్ ఖుషి మేడం అని జరిగింది చెప్తాడు. రాజేంద్ర గారు పక్కనే ఉన్న వజ్రం గారు ఇద్దరు బయటకు వచ్చి రాజేంద్ర గారు ఖుషితో, వాళ్ళు పప్పిని తీసుకొస్తారు ఖుషి, నువ్వు లోపలికి రా తల్లి అని అంటే ఖుషి రాజేంద్ర గారి వైపు ఒకసారి చూసి, లేదు తాతయ్య నేను రాను, వీళ్ళు నన్ను బయటకు వెళ్ళనివ్వలేదు పప్పి కోసం, అందుకే పప్పిని తీసుకొచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది మొండిగా. వజ్రం గారు సీరియస్ గా ఖుషి పాపని చూస్తూ, ఖుషి చిన్న పిల్లలా చేయకు, లోపలికి పద అని అంటారు కొంచెం గట్టిగా. వజ్రం గారు గట్టిగా అరిచేసరికి ఖుషి బెదురు కళ్ళతో వజ్రం గారి వైపు చూసి, లేదమ్మమ్మా నేను రాను అని చిన్నగా చెప్తే వజ్రం గారు ఖుషి అని అరుస్తారు గట్టిగా. ఖుషి వజ్రం గారు గట్టిగా అరిచేసరికి భయపడి ఏడుపు స్టార్ట్ చేస్తే రాజేంద్ర గారు వజ్రం గారిని సీరియస్ గా చూస్తూ, వజ్రం నువ్వు ముందు లోపలికి వెళ్ళు, ఊరికే ఇలా అరిచి అమ్మాయిని భయపెట్టకు అని అంటారు.
వజ్రం గారు గుర్రుగా రాజేంద్ర గారిని చూసి లోపలికి వెళ్ళిపోతే రాజేంద్ర గారు చిన్నగా మోకాళ్ళ మీద కూర్చొని, ఖుషి, లోపలికి వెళ్దాం పదమ్మా. చూడు, ఎండ ఎంతగా ఉందో. నీ పప్పిని వాళ్ళు తీసుకొని వస్తారా అని చెప్తారు లాలనగా. అయినా సరే ఖుషి మొండి పట్టుపడుతూ, లేదు తాతయ్య, నేను రాను. ఆ రావణ్ వల్ల వీళ్ళు నన్ను బయటకు పంపించడం లేదు అని అంటుంది, ఎలా అయినా బయటకు వెళ్ళాలని అనుకుంటూ. అసలు ఏం జరిగిందంటే, ఖుషి ఆడుకుంటూ ఉన్నప్పుడు అవినాష్ రాజేష్ ని అరెస్ట్ చేసిన విషయం న్యూస్ వింటుంది. అక్కడ ఉన్న ఒక సెక్యూరిటీ ఫోన్లో చూస్తూ ఉన్నప్పుడు అది వినిపించడంతో అది విన్న ఖుషి పాప వెంటనే, అవినాష్ చాలా మంచివాడు, నాకు చాక్లెట్స్ కూడా తీసుకొచ్చాడు. ఎలా అయినా నేను ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి పోలీసులకు అవినాష్ మంచివాళ్ళని చెప్పాలి, తనని విడిచిపెట్టమని వాళ్ళకి చెప్పాలి అని అనుకుంటుంది. ఎలా బయటకు వెళ్ళాలని బాగా ఆలోచించి ఒక పప్పి బయటకు వెళ్ళేలా చేసి దాని వెనకాల వెళ్ళాలని తెలివిగా ప్లాన్ చేసిన మన ఖుషి బేబీ తను అనుకున్నట్టే ఒక పప్పి బయటకు వెళ్ళేలా చేసింది. దాని వెనకే బయటకు వెళ్ళాలి అనుకుంటూ దాని వెంట పడుతూ వస్తే ఖుషి పాపని సెక్యూరిటీ వెళ్ళనికపోవడంతో పాప ప్లాన్ ఫ్లాప్ అవడంతో ఏదో ఒకటి చేసి బయటకు వెళ్ళాలని ఫిక్స్ అయ్యి అక్కడే కూర్చుంటుంది, బయటకు వెళ్లే అవకాశం కోసం చూస్తూ. ఖుషి ఎందుకు అంతలా బయటకు వెళ్ళాలని అనుకుంటుందో ఎంతకీ అర్థం కాదు రాజేంద్ర గారికి మైక్కి. మైక్ రాజేంద్ర గారి వైపు చూస్తూ, సార్, నేను ఒకసారి సార్కి కాల్ చేసి చెప్తాను అని అంటూ కాల్ చేస్తే మీటింగ్ లో ఉన్న కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇంకా ఆ ఫోన్ రక్షిత దగ్గర ఉంటుంది. సార్ కాల్ లిఫ్ట్ చేయడం లేదు సార్ అని రాజేంద్ర గారితో చెప్తే రాజేంద్ర గారు ఎంత చెప్పినా ఖుషి అస్సలు వినదని ఎలా అయినా బయటికి వెళ్ళాలని అక్కడి నుంచి కదలదు. రాజేంద్ర గారు ఒక్క నిమిషం ఆలోచించి, శౌర్యకి కాల్ చేయి మైక్ అని చెప్పడంతో మైక్ శౌర్యకి కాల్ చేస్తాడు. కానీ శౌర్య కార్తీక్ చెప్పిన పనిలో బిజీగా ఉండడంతో కాల్ అటెండ్ చేయడు. అదే విషయం మైక్ రాజేంద్ర గారితో చెప్తే ఇంతలో ఖుషి పాప డీప్ గా తింకుతూ ఉంటుంది, ఎలా బయటికి వెళ్ళాలా అని. ఒక 40 నిమిషాలకు పప్పిని పట్టుకోవడం కోసం వెళ్ళిన గార్డ్స్ ఇద్దరు వచ్చి మైక్ ని చూస్తూ, సాబ్, పప్పి దొరకలేదు, ఎటు వెళ్ళిందో మేమంతా చూసాము, అయినా దొరకలేదు అని చెప్పడంతో ఖుషి బ్రైట్ గా నవ్వుతూ సీరియస్ గా మైక్ ని చూసి, నేను వెళ్ళి తెచ్చుకుంటాను పప్పిని అని పైకి లేచి బయటకు వెళ్తూ ఉంటే గేట్ ఓపెన్ చేయడు వాచ్మెన్. ఖుషి మైక్ దగ్గరికి వచ్చి, నేను బయటకు వెళ్ళాలి, గేట్ తీయమని చెప్పు అని అంటుంది గట్టిగా. ఇప్పుడు మేడం ఎందుకు ఎంత పట్టుపడుతున్నారు బయటికి వెళ్ళాలని? చూస్తుంటే పప్పి కోసం కాదనిపిస్తుంది అని మనసులో అనుకున్న మైక్ ఎట్టి పరిస్థితుల్లోనూ మేడం బయటికి వెళ్ళకూడదు అని అనుకుంటూ ఖుషితో, కుదరదు మేడం, సార్ చెప్పకుండా మిమ్మల్ని బయటకు పంపించము అని స్థిరంగా చెప్తాడు. ఖుషికి తన ప్లాన్ వర్కౌట్ కాకపోయేసరికి ఏడుపు రావడంతో మళ్ళీ కింద కూర్చొని ఏడుస్తూ, నాకు పప్పి కావాలి, నేను బయటకు వెళ్తాను అని అంటుంది. రాజేంద్ర గారు ఖుషిని అలా చూడలేక మైక్తో, తనతో మీరు కూడా వెళ్ళండి బయటికి, ఇక్కడ చుట్టుపక్కల కొంచెం చూసొస్తుంది పప్పి కోసం, లేదంటే నేను కూడా వస్తాను, వెళ్దాం పదండి అని అంటారు. మైక్ ఒక్క నిమిషం ఆలోచించి, కానీ సార్కి విషయం తెలిస్తే కోప్పడతారు కదా సార్ అని అంటే రాజేంద్ర గారు ఖుషిని ఒకసారి చూసి, పర్లేదులే, కృష్ణకి నేను చెప్తానులే, వెళ్దాం పదండి అని అంటారు. ఖుషి ఎవరు మాట్లాడితే వాళ్ళ వైపు కళ్ళు తిప్పి చూస్తూ ఉంటుంది. వీళ్ళు కూడా వెళ్దామనేసరికి ఆలోచిస్తూ, చేతు ఒకటిలే, ముందు బయటకు వెళ్తే చేతు ఒకటి చేసి తప్పించుకోవచ్చు అని అనుకుంటుంది మనసులో. రాజేంద్ర గారు ఖుషితో, సరే పదరా వెళ్దాం, మనం చూద్దాం పప్పి ఎక్కడుందో అని అంటే ఖుషి హుషారుగా పైకి లేచి, పదండి తాతయ్య అని బయటకు నడుస్తుంది. వెనకే రాజేంద్ర గారు కూడా. రాజేంద్ర గారు చెప్పడంతో మైక్ ఇంకేం చెప్పలేక మౌనంగా వీళ్ళ వెనకే అడుగులు వేస్తాడు. ఖుషి గేట్ దగ్గరికి వెళ్ళినా ఇంకా వాచ్మెన్ గేట్ ఓపెన్ చేయకపోవడంతో తల తిప్పి సీరియస్ గా మైక్ వైపు చూస్తుంది. మైక్ గేట్ తీయమని సైగ చేయడంతో వాచ్మెన్ గేట్ ఓపెన్ చేస్తే రాజేంద్ర గారు ఖుషి చేయి పట్టుకుని బయటకు నడుస్తారు. రాజేంద్ర గారు ఖుషి చేయి పట్టుకునేసరికి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ చుట్టూ చూస్తూ ఉంటుంది ఖుషి పాప, పారిపోవడానికి ప్లాన్ చేస్తూ. అప్పుడే ఏదో స్ట్రైక్ అయ్యి, అయ్యో, ఇప్పుడు నేను ఎక్కడున్నానో నాకు తెలియదు కదా, మరి ఎలా వెళ్ళాలి నేను, అసలు ఇది ఏ ఊరు అని చుట్టూ చూస్తూ ఉంటుంది. వెనక్కి ఒక 4 సెక్యూరిటీ వాళ్ళు వచ్చి వెతుకుతూ ఉంటే మైక్ చుట్టూ గమనిస్తూనే ఖుషిని కూడా గమనిస్తూ ఉంటాడు. ఒక 10 నిమిషాల తర్వాత రాజేంద్ర గారు ఖుషి చేయి వదిలేసి అక్కడ చిన్నగా ఉన్న పొదల దగ్గర చూస్తూ ఉంటారు పప్పి కోసం.
ఖుషి దొరికింది ఛాన్స్ అని అందరినీ గమనిస్తూ పప్పి కోసం వెతుకుతున్నట్టు కొంచెం కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మైక్ గమనిస్తూనే ఉంటాడు ఖుషిని. కాకపోతే ఖుషి కొంచెం దూరంలోనే ఉంటుంది మైక్కి. ఒక 5 నిమిషాల తర్వాత ఖుషి తనని ఎవ్వరూ గమనించడం లేదు అని ఒకసారి అందరి వైపు చూసి ఫాస్ట్ గా అక్కడి నుంచి పరుగు పెడుతుంది. మైక్ ఖుషి పరుగు పెట్టగానే ఫాస్ట్ గా అక్కడి నుంచి కదులుతాడు ఖుషి వైపు. ఖుషి మైక్ కి కొంచెం దూరంలో ఉండడం చూసి ఖుషి అక్కడ రోడ్డు మలుపు తిరిగేసరికి కనిపించదు. మైక్ ఫాస్ట్ గా పరిగెడుతూ ముందుకు వచ్చి చుట్టూ చూస్తాడు. రైట్ సైడ్ రోడ్ లో ఖుషి కనిపించడంతో అటు వెళ్తే ఖుషి మరో 10 అడుగుల్లో రోడ్ ఇంకో మలుపు తిరిగే టైంకి కార్తీక్ కార్ ఎదురొస్తుంది. కార్తీక్ అక్కడ ఖుషిని చూసి కార్ ఆపి ఫాస్ట్ గా కిందకి దిగితే ఖుషి కార్తీక్ ని చూసి ఒక్క క్షణం భయంతో బిగుసుకుపోతుంది. వెంటనే తేరుకొని ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి ఈ రావణ్ నుంచి అని ఆలోచిస్తూ చుట్టూ చూస్తూ ఉంటే మైక్ కార్తీక్ ని చూసి కొంచెం రిలాక్స్ అవుతాడు. ఖుషి పాప టైం బాగుండి పప్పి ఆ రోడ్ మలుపులోనే ఒక సైడ్ కి కనిపించడంతో ఖుషి ఫాస్ట్ గా అటువైపు అడుగులు వేసి పప్పిని చేతిలోకి తీసుకుంటుంది. కార్తీక్ నొసలు ముడివేసి డౌట్ గా ఖుషి వైపు చూస్తే వెనకే పరుగు పెడుతూ వచ్చిన మైక్ కార్తీక్ దగ్గరికి వచ్చి, సార్ పప్పి బయటకు వచ్చేసింది. పప్పి కోసం మేడం గొడవ చేస్తూ ఉంటే బయటకు వచ్చాము అని చెప్తాడు. కార్తీక్ డౌట్ గా ఖుషి వైపు చూస్తే ఖుషి కార్తీక్ వైపు అస్సలు చూడకుండా పప్పితో ఆడుతూ ఉంటుంది. కార్తీక్ వైపు చూస్తే ఎక్కడా కనిపెట్టేస్తాడోనని. ఖుషి పప్పితో ఆడుతూ ఉండడం చూసి అయినా ఎక్కడో తేడా కొడుతూ ఉంటే, ఓయ్ తిక్కల్, ఎందుకు పరిగెడుతూ వచ్చావు అని అడిగితే ఖుషి పాపం ఒక్క నిమిషం బాగా ఆలోచించి, అది నేను మన రోడ్లో ఉన్నానా, అప్పుడు రోడ్ చివర్లో పప్పి కనిపించింది. నేను పట్టుకుందాం అనుకుంటే పప్పి పరిగెడుతూ ఇక్కడికి వచ్చేసింది. అందుకే నేను వెనకే పరిగెడుతూ వచ్చాను అని చెప్తుంది కళ్ళు టపటప కొడుతూ. కార్తీక్ మైక్ వైపు చూస్తాడు నిజమేనా అన్నట్టు. మైక్ ఒక్క నిమిషం జరిగింది మొత్తం గుర్తు చేసుకుని ఖుషి చేతిలో ఉన్న పప్పి వైపు ఒకసారి చూసి, మేడం పప్పి కోసం ఇటు వచ్చినట్టున్నారు అని అనుకుంటూ నిజమే అని తలూపుతాడు మైక్. మరి ఇప్పుడు మైక్ చెప్పింది కార్తీక్ నమ్ముతాడా? ఖుషి అసలు ఎందుకు బయటకు వచ్చిందో కార్తీక్కి తెలుస్తుందా? తెలిస్తే అతని రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఖుషి చేసిన ఈ పనికి కార్తీక్ ఖుషిల మధ్య ప్రాబ్లంని తీసుకొస్తుందా? రాజేష్ వాళ్ళ పరిస్థితి తెలుసుకున్న ప్రతాప్ రియాక్షన్ ఏమిటి? తన ఇన్ఫ్లుయెన్స్ తో వాళ్ళని బయటకు తెస్తాడా? ఏం జరగబోతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.